తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుంది. ఇంతకాలం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్కాన్ చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతల అక్రమాలపై రేవంత్ సర్కార్ నజర్ పెట్టింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వం జలకివ్వడంతో మరికొందరు ముందుగానే అలర్ట్ అయి సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. ఇదే క్రమంలో లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత ఎక్కువైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వాదోపవాదాలు నెలకొన్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి తాము ట్రైలర్ మాత్రమే చూపించామని, ఇక అసలు సినిమాను త్వరలోనే చూపిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ అంశాల్లో తమ పార్టీ భారీ అవినీతి చేసినట్లు కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని అన్నారు. ఇకపై కాంగ్రెస్ నేతలకు సినిమా చూపిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాలను తిప్పికొడతామని, వారు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఓ ట్రస్టును ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అదేవిధంగా తమపై అక్రమ కేసులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలపై ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా తమని తాము కాపాడుకోవడానికి లీగల్ సెల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. మరి రానున్న రోజుల్లో సీఎం రేవంత్ కు హరీష్ రావు సినిమా చూపిస్తాడా? కాంగ్రెస్ ప్రభుత్వమే 6 అడుగుల బుల్లెట్ కు సినిమా చూపిస్తుందా? చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.